షేర్ చేసినప్పుడు ఎంటైర్ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకో. దాని పక్కన ఇమోజీ పక్కన ఉందా ఆప్షన్? వీడియో పక్కన అది దాని పక్కన అది క్లిక్ చేయి, స్టాప్. మళ్ళీ షేర్ చేయి. షేర్ చేసినప్పుడు ఏమొచ్చిన ఆప్షన్ చెప్పు సెలెక్ట్ చేసే ముందు. విండోస్ లో ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకో. దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు షేర్ అవుతుంది. ల్యాప్టాప్ మొత్తం కనిపించాలి. ఓకే, విండోస్ డి కొట్టు. విండోస్ డి. ఓకే, చేసావా విండోస్ డి? చేశాను. కనిపించట్లే. మళ్ళీ ఏదో చేసిట్టున్నాను. ఎంటైర్ స్క్రీన్ అని ఉంటే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం కనిపించాలి. నాకు ఓన్లీ ఒకటే చేస్తున్నట్టున్నావు విండో. మళ్ళీ స్టాప్ చేయి. ఏమొచ్చింది ఆప్షన్? వెళ్ళిపోయాడేంటి? ఎంటైర్ స్క్రీన్ అని ఉందన్న. ఎంటైర్ స్క్రీనే చేయాలన్నా విండోస్ లో చేయాలి? ఎంటైర్ స్క్రీన్ అయిన తర్వాత కింద సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. క్లిక్ చేసి అప్పుడు షేర్ చేయాలి. ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేశాను. ఆప్షన్ వచ్చేసి షేర్ అని ఉంది. అవును, సెలెక్ట్ చేయి. ఇప్పుడు ఓకేనా? ఫోల్డర్ ఓపెన్ చేయి కింద. అందరికి క్లియరా? ఎవరు షేర్ చేయాలి? ఇంతవరకు ఎవరు మిస్ అయ్యారా? అందుకే డైలీ ఒక షేర్ చేయమని చెప్పాను నేను. ఓకేనా? మినిమం బేసిక్స్ అనమాట. మనం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి స్క్రీన్ షేర్ చేసి రాదంటే కష్టం లేదు. నోట్ పై ప్లస్ లేదు నీ దగ్గర? దీంట్లో ఓపెన్ చేసిన దాన్ని నోట్స్ దాంట్లో ఓపెన్ చేయి. నోట్ పై ప్లస్ లో ఇది ఏ కాన్సెప్ట్? ఊప్సా? దాంట్లో ఫైల్స్ ఏం లేవు. నిన్న మొన్న చెప్పిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఫోల్డర్కి వెళ్ళు. మూడు అని చెప్పింది ఫైల్స్ అంతే. ఒక్క నిమిషం తమ్ముడు. ఏం మంజు? చెప్పు మంజు, ఏం కావాలి? మంజు, మంజురా దిగే డౌట్ ఉందా? హలో, వినిపిస్తుందా? హలో, వినోద్. వినోద్, ఇందాక నీ క్వశ్చన్ అడిగినా, నీకు వినిపిస్తుంది వినోద్? వినిపిస్తుంది అన్న. ఏమడిగాను? టాపిక్స్ ఎస్టర్డే చెప్పిన టాపిక్స్, బిఫోర్ ఎస్టర్డే చెప్పిన టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి అడిగాను. క్లాస్ విన్నావా? విన్నానన్నా. క్లాస్ విన్న తర్వాత ఫైల్స్ పంపించారు. ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయంటే నా దగ్గర లేవే. ఉన్నాయన్న. అంత ఇక్కడ ఉన్నాయి. అంతే మూడు అని చెప్పింది నేను. ఊప్స్ కాన్సెప్ట్ అన్ని లేదన్న. ఊప్స్ కాన్సెప్ట్ అంటే మళ్ళీ ఇక్కడ సేవ్ చేశాను. క్లాష్ డాట్ పీ అని సపరేట్ కరెక్టేపా. నిన్న మొన్న 2 క్లాసెస్ చెప్పిన ఊప్స్ సంబంధించి. అవన్నీ మూడేనా? ఎన్ని అకౌంట్ ఫైల్స్? 3 కాదన్న. ఒకటి ఇక్కడ 4 ఉన్నాయన్న. ఇక్కడ 4, అక్కడ 4 ఉంటాయన్న. విత్ నోట్స్ ఒకటి ఉందన్న. అంతేనా? అందరి దాంట్లో ఇట్లా ఉన్నాయా? అంటే 2 క్లాసెస్ చెప్పారు ఊప్స్ లో. అదేపా, 2 క్లాసెస్ సంబంధించి ఎన్ని ఫైల్స్ ఉన్నాయంటున్నా. నిన్న షేర్ చేసింది ఎవరు? నువ్వు పంపించిన ఫైల్స్ కిరణ్? ఎగ్జాంపుల్స్ తను డే వైజ్ గా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకున్నాడు అని. అందుకు కనిపించలేదు నాకు. ఒకటి ఉంటే
ఇక్కడ రెఫరెన్స్ ఇంపార్టెంట్ కదా మనకి, రెఫరెన్స్ ఉండాలండి. ఓకే, పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్. व्हाट्सएप में अपडेट करो. టూ క్లాసెస్ తీసుకోండి, టూ క్లాసెస్. లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, పెద్దగా చెప్పా. కరెక్టే అనిపిస్తుంది. బ్రో అక్కడ సెల్ఫ్ కాకుండా వేరేదేమన్నా, ఏ కాకుండా వేరేదేమన్నా తీసుకో. డెప్ తర్వాత ఇక్కడ డెఫ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, సమ్ ఆర్ ఎనీథింగ్. సెల్ఫ్ కాకుండా డైరెక్ట్ ఏం ఇచ్చేసి సెల్ఫ్ కీవర్డ్ ఉంది, తర్వాత పారామీటర్స్. నార్మల్ క్లాస్ లో ఏదున్నా కానీ సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఒక్క నిమిషం వినోద్, నిన్న మొన్న క్లాసెస్ ఉన్నావా? లైన్ నెంబర్ 1 లో ఏ ఏంటి, లైన్ నెంబర్ 2 లో ఏ అనేది ఏంటి? గ్రాండ్ ఫాదర్ ఏంది గ్రాండ్ ఫాదర్ ఎందుకు వెళ్ళినావు? నువ్వు రాసిన ఫైల్ గురించి అడుగుతున్నా. ఆ ఏ ఏంటి, ఈ ఏ ఏంటి అంటున్నా. యాక్చువల్గా ఇది స్టార్టింగ్ లో మన పేరెంట్ ఫైల్ టైప్ క్రియేట్ చేసాం కదా. లైన్ నెంబర్ 1 లో సింటాక్స్ రాసినాము ప్రియాంక? రాస్తున్నానండి. ఓకే, అది రాసిన తర్వాత అప్డేట్ ఇవ్వండి. వినోద్, నువ్వు విన్నావు కదా, నీకు క్లారిటీ ఉందా లేదని అడుగుతున్నా. లైన్ నెంబర్ 1 ఎందుకు వాడతాము? లైన్ నెంబర్ 1 ఎందుకు వాడుతున్నాం? క్లాస్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, క్లాస్ నేమ్. మంజు, క్లాస్ వేరియబుల్ కాదు, క్లాస్ డిక్లేర్ చేస్తున్నాం. పారామీటర్ కూడా కాదు. లైన్ నెంబర్ 1 అనేది పారామీటర్. లైన్ నెంబర్ 1 గురించి మాట్లాడుతున్నా. లైన్ నెంబర్ 1 దాట్లా, ఇంకా లైన్ 1 ఫినిష్ అవ్వలే కదా, లైన్ 2కి వెళ్తున్నాం అప్పుడే. లైన్ 1 గురించి అడుగుతున్నా నేను. లైన్ 1 ఎందుకు వాడతాం? క్లాస్ ని డిక్లేర్ చేయడానికి క్లాస్ నేమ్. సరే, సింటాక్స్ రాయండి, అందరూ కలిసి కింద సింటాక్స్ రాయండి. హ్యాష్ పెట్టి సింటాక్స్ ఫర్ క్లాస్ అని రాయండి.
అందరూ కలిసి రాయండి, నేను వ్యాలిడేట్ చేస్తాను. Bro, class name. Open angular brackets less than and greater than and then give class name. క్లాస్ నేమ్. Yes. Colon. Indentation. Bro, 4 spaces. Okay. Space. Bro, some కాదు. సింటాక్స్ అంటే ఏంటో తెలుసా వినోద్ నీకు? నాకు తెలియదు. తెలీదా? 10th క్లాస్ వింటున్నావు? 7th 8th క్లాస్ అన్న. అంటే లైవ్ క్లాస్ 8th లేకపోతే డే 1 నుంచి నువ్వేం వినలేదా? డే 1 నుంచి విన్నాను అన్న. లైవ్ క్లాస్ అయితే 8th. డే 1 లో డే 2 లో చెప్పలేదా సింటాక్స్ అనేది ఏంటి? నీ దగ్గర ఒక డిజైన్ ఉంటే కన్నా గోల్డ్ రింగ్, సిల్వర్ రింగ్, కాపర్ రింగ్ అట్లా వేసుకోవచ్చు చెప్పలేదు ఎగ్జాంపుల్. ఎక్కడ వినలేదు క్లాసెస్ లో 1 to 20 క్లాసెస్ లో సింటాక్స్ అనేది ఏంటి అని చెప్పలే నేను. నీ దగ్గర ఒక డిజైన్ ఉంది, ఓకేనా? అచ్చు అంటారు, ఐడియా ఉందా? ఆ అచ్చుతో గోల్డ్ కావాలంటే గోల్డ్ వేసుకోవచ్చు, కాపర్ కావాలంటే కాపరు, వెండి కావాలంటే వెండి, ఏదైనా రింగ్ అది వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సింటాక్స్ అనేది ఓకే, ఈ సింటాక్స్ ద్వారా నువ్వు ఎగ్జాంపుల్ రాయొచ్చు అనమాట. నాకు సింటాక్స్ తెలియకపోతే నువ్వు ఏం రాయలేవు కదా. సరే ఇది వదిలేసి కింద బయటకు వచ్చేసి ఫంక్షన్ సింటాక్స్ రాయి. అదేం తెలుసు తెలీదా? ఫంక్షన్ సింటాక్స్. బయటకు వచ్చేసి అవుట్ ఆఫ్ క్లాస్కి వచ్చేసి బయటికి రా, స్టార్టింగ్ వచ్చేసి ఎంటర్ కొట్టి బయటికి రా. అదే ఫైల్లోనే ఎంటర్ కొట్టి బ్యాక్ స్పేస్ కొట్టు, బయటికి రా. లోపల ఉన్నావు, ఇండియన్ డిక్షనరీ లోపల ఉన్నట్టు. బ్యాక్ స్పేస్ ఎంటర్ కొట్టు, కామెంట్ పెట్టి సింటాక్స్ ఫర్ ఫంక్షన్ అని రాయి. కామెంట్ పెట్టి సింటాక్స్ ఫర్ ఫంక్షన్. సంధ్య క్లాస్ లో ఉన్నావమ్మా? సింటాక్స్, సింటెక్స్ కాదు, సింటాక్స్. టిఏ టిఏ సింటాక్స్ ఫర్ ఫంక్షన్. కింద రాయి. అబ్బాయి రాకపోతే మీరు హెల్ప్ చేయండి అప్ప మిగతా వాళ్ళు. def less than space less than Bro, less than function. Function name. Any underscore function name. ఎనీ అండర్స్కోర్. Any underscore function name. function underscore name. అది తీసేయి బ్రో, ఆఫ్ తీసేయి. ఆఫ్ తీసేయి. Function అండర్స్కోర్ నేమ్ greater than ఆఫ్ arg1 కామా arg2 comma space arg2 కామా arg2 డాష్ 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 సో అని ఆఫ్ క్లోజ్ చేయి. colon కింద మళ్ళా ప్రింట్ ఆఫ్ ఆపరేషన్ విత్ ఆర్క్స్. ఫంక్షన్ బాడీ
ఫంక్షన్ బాడీ రిటర్న్ రిటర్న్ స్పేస్ ఆపరేషన్. సింటాక్స్ ఫైల్ దాంట్లో గ్రూప్ లో పెట్టండి, వచ్చింది చూడండి టీమ్స్ లో. ఎస్ అన్న. హాయ్ సంధ్య, గుడ్ మార్నింగ్. సంధ్య, am I audible to you? yes Anjan. సింటాక్స్ లోనే వచ్చా మనకి ఫంక్షన్ సింటాక్స్ అవన్నీ రాయడం వచ్చా? ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంజన్. సింటాక్స్ స్ట్రింగ్ ఆపరేషన్ సింటాక్స్ తెలుసా? తెలుసు. సింటాక్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం? సింటాక్స్ స్టార్టింగ్ నుంచి క్లాసెస్ చెప్పాను కదా, సింటాక్స్ అంటే ఇఫ్ యూ హ్యావ్ వన్ డిజైన్ ప్యాటర్న్ యూజింగ్ దట్ వన్ వీ కెన్ యూజ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ కాపర్, ఎనీ టైప్ ఆఫ్ రింగ్ ఆల్సో వీ కెన్ యూజ్. దట్ ఈస్ ద ఇన్ జనరల్ ఎగ్జాంపుల్. okay. Are you aware of that? yes Anjan. Priyanka prepared very well about syntaxes and all. Just now I shared that file in the Teams chat, and we can go through that one. Okay, everyone. If anyone I ask, you should answer. Otherwise, it's unable to listen properly. But you don't have any practice knowledge also, guys. క్లాసెస్ వింటున్నారు, ప్రాక్టీస్ చేయకపోతే ఏం లాభం? సింటాక్స్ టక్క 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 అడిగితే రావాలి ఆన్సర్స్. ఓకే, సరేలేప, 9 o'clock ఇంటర్వ్యూ ఉంది, చేయండి ప్రాక్టీస్. రేపటికల్లా ఇట్లా ఉండకూడదు అని అడిగి చెప్పే విధంగా ఉండాలి. ఓకేనా? అది ప్రియాంక అప్డేట్ చేసి నాకు పంపించు, మా ముందు ఏమైనా మిస్ అయినట్టుంటే. ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి అంజన్, అవి ఎండ్ ఆఫ్ ది డే కల్లా యాడ్ చేసి పంపించు నాకు వాట్సాప్ లో, నేను గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే అంజన్. అంజన్, ఒకటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లాస్ జరిగింది కదా, సో అది పంపించలేదు టీమ్స్ లో మీరు. అంటే నేను లింక్స్ అన్ని ఏప్రిల్ షీట్ అప్డేట్ చేస్తున్నాను కదా, సో కొన్ని క్లాసెస్ మీరు లింక్స్ సెండ్ చేయలేదు, సో అవి యాడ్ చేయలేదు నేను. రికార్డెడ్ వీడియో అడుగుతున్నావా, ఇది అడుగుతున్నామా? రికార్డెడ్ వీడియో అంజన్. అవునా? ఆర్ యు ష్యూర్? మిగతా వాళ్ళు కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లేదు. డేట్ గుర్తుందా? ఒకసారి చెక్ చేసి పింక్ చేస్తాను అంజన్.
చెక్ చేసి చెప్పమా. ఓకే. లేదు నాకు గుర్తుంది. రెగ్యులర్ ఆర్యన్ ఎక్స్ప్రెషన్ 23rd చెప్పారన్న లాస్ట్ మంత్. పెట్టినట్టున్నా కదా, లేదా పెట్టలేదా? జస్ట్ 1 minute నా విల్ 23rd ఉంది. 23rd లో ఉంది. పింగ్ చేసేదమ్మా. రెగెక్స్ ఆర్ రెగ్యులర్. ఆ మెసేజ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. 23rd వీడియో Yes, sir. అప్లోడ్ చేశారన్న. పంపించాను. రెగెక్స్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని టాపిక్. అంటే అంజన్ మధ్యలో 5 days క్లాస్ లేదా? అప్పుడు గ్యాప్ ఉంది, ఊరికి వెళ్ళేట్టున్నా, లేదు చెప్పలేదు అనుకుంటా. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, నో ప్రాబ్లం. మేబీ 23rd ఫ్రైడే, సో సాటర్డే సండే అన్న క్లాస్ తీసుకోలేదు. ఓకే. సరేలేపా, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయవచ్చు, చాలా కష్టం. ఒకనే ఇలా ఉంటే కష్టం అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. సింటాక్స్ అంటే నీట్ గా రావాలి. ఓకే అన్న. ఓకే రైట్. ఇవాళ అటెండెన్స్ కూడా ఏం అవసరం లేదు, రేపు తీసుకుంటాలే. బై. సరే. ఓకే, జాగ్రత్త. థ్యాంక్ యూ.